హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం విద్యా దృక్పథాల్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్. ఈ కమిషన్ సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా ఇందులో ఉన్న సభ్యులు, ఈ కమిషన్ సూచించిన విద్యా లక్ష్యాలు, అదేవిధంగా ఈ కమిషన్ సిఫారసులు ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వారంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. డిఎస్సికి సంబంధించి షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది ప్రతి ఒక్క వీడియో 100% ట్రిక్స్తో ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే విధంగా వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో మీకు దాదాపుగా 150 పైగా వీడియోలతో ప్రతి సబ్జెక్ట్ సంబంధించి టాపిక్స్ అనేవి 100% ట్రిక్స్తో ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటాయండి. కాబట్టి ఈ షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది తీసుకోండి. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసిన మన లోగోతో యాప్ ఉంటుందండి, అలానే డౌన్లోడ్ చేసుకొని షార్ట్ ట్రిక్ కోర్స్లో ఫ్రీ కంటెంట్ వీడియోస్ ఉన్నాయండి. ఈ ఫ్రీ కంటెంట్ వీడియోస్ చూసి కోర్స్ అనేది తీసుకోండి. ఓకేనండి, ఇక మనం టాపిక్లోకి వస్తే సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ 1948. ఇది 1948లో ఈ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన 10 మంది సభ్యులతో ఈ కమిషన్ అనేది నియమించడం జరిగింది. ఈ కమిషన్లో సభ్యులు టోటల్గా 10 మంది ఉంటారు. ఈ 10 మందిని మీకు ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మొదటగా వారి పేర్లు చూసిన తర్వాత మీకు ట్రిక్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షుడు, ఓకేనా. నెక్స్ట్ జాకీర్ హుస్సేన్, డాక్టర్ జాకీర్ హుస్సేన్, ఎక్కువగా అందరి డాక్టర్ అని వస్తుంది. జాకీర్ హుస్సేన్, డాక్టర్ జాన్, డాక్టర్ నిర్మల్, తారాచంద్, జేమ్స్, లక్ష్మణస్వామి మొదలియార్, కర్మ, ఆర్డిన్ మోరిస్, మేఘానంద సాహా. ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ట్రిక్ చూడండి. రాజా జానీ వీళ్ళిద్దరూ సినీ తారలు, ఓకేనా. ఎక్కువ తెలివి ఉన్న వాళ్ళని జెమ్స్ అంటారు, ఓకేనా. వీళ్ళిద్దరు కూడా మంచి జెమ్స్, ఓకేనా. జేమ్స్ నిక్కర్ జెమ్స్ అనుకోండి. కానీ ఎంత జెమ్ అయినా కూడా లక్కు లేదు, వాళ్ళిద్దరికీ లక్కు లేదు. ఎవరెవరికి? రాజా జానీ వీళ్ళిద్దరూ తారలు, మంచి జెమ్స్, కానీ లక్కు లేదు. అది వాళ్ళ కర్మ, ఇంకా లక్కు లేదు కాబట్టి అది వారి కర్మ, ఓకేనా. అందుకోసమే సక్సెస్ కాలేక ఆర్డినరీ లైఫ్ అయినా కూడా ఆనందంగా బతుకుతూ ఉన్నారు, అడ్జస్ట్ అవుతూ ఆనందంగా బతుకుతూ ఉన్నారు, ఓకేనా. ఇదంతా లింకప్ స్టోరీ. దీని ప్రకారం ఇప్పుడు వీళ్ళందరినీ లింక్ చేయడం జరుగుతుంది. చూడండి. రాజా అంటే ఇందులో ఇద్దరు వస్తారు, రాతోటి జాతోటి. రా అంటే అధ్యక్షుడు ఎవరు? రాతోటి స్టార్ట్ అయ్యేది రాధాకృష్ణన్, సర్వేపల్లి రాధాకృష్ణన్. ఇక్కడ కలర్ తోటి పెట్టడం జరిగింది, రాజా, ఓకేనా. నెక్స్ట్ జా అంటే జాకీర్ హుస్సేన్, ఓకేనా. ఇద్దరు అయిపోయారు. జానీలో కూడా ఒక్కొక్క అక్షరం తీసుకోండి. జా అంటే డాక్టర్ జాన్. నీ అంటే నీతో స్టార్ట్ అయ్యేది నిర్మల్, ఓకేనా. రాజా జానీ, ఈ కలర్తో అబ్జర్వ్ చేయండి. రా అంటే రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, జాన్, నిర్మల్, రాజా జానీ. ఇక్కడికి 4 అయిపోయారు. వీళ్ళిద్దరు తారలు, సినీ తారలు అని చెప్పాను. తారాతో స్టార్ట్ అయ్యేది తారాచంద్, డాక్టర్ తారాచంద్, ఓకేనా. అదేవిధంగా వీళ్ళిద్దరు జెమ్స్ అంటే ఇక్కడ డాక్టర్ జేమ్స్. అయినా కూడా వీళ్ళకి లక్కు లేదు, ఎంత జెమ్ అయినా కూడా లక్కు లేదు. లక్కీ అంటే ఇక్కడ లక్కీ అంటే లక్ష్మణ్, ఓకేనా. డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్, లక్కీ షార్ట్కట్లు లక్కీ అంటే లక్ష్మణస్వామి మొదలియార్. అది వారి కర్మ. లక్కు లేదంటే వారి కర్మ అంటే డాక్టర్ కర్మ, ఓకేనా. కర్మ అలా ఉంది కాబట్టి లక్కు లేదు. అయినా కూడా ఆర్డినరీ లైఫ్ని ఆనందంగా బతుకుతూ ఉన్నారు. ఆర్డినరీ అంటే ఆర్డిన్ మోరిస్, ఆర్డినరీ అంటే ఆర్డిన్ మోరిస్. ఆనందంగా అంటే మేఘానందం, ఆనందం, మేఘానంద సాహా, ఓకేనా. మేఘానందాలో ఆనందం ఉంది. ఆర్డినరీ లైఫ్ని ఆనందంగా బ్రతుకుతూ ఉన్నారు. ఇలా 10 మందిని సింపుల్గా ఒక చిన్న లింక్ స్టోరీ పెట్టుకుని గుర్తుపెట్టుకుంటే ఎవరిని అడిగినా కూడా గుర్తుపెట్టచ్చు. ఎగ్జామ్లో కింది వాళ్ళలో ఈ సభ్యులు ఎవరు కాదు అని అన్నా కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఈ కమిషన్ సూచించిన విద్యా లక్ష్యాలు 7 ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చెప్పిన తర్వాత ఈజీగా మీకు లింక్ చేస్తాను గుర్తుండడానికి. చూడండి. విద్యార్థులను మానసికంగా శారీరకంగా అభివృద్ధి పరచాలి. నూతన భావాలను కలిగి ఉండటం, నైతిక విలువను పెంపొందించడం, పౌరసత్వ శిక్షణ. ఈ కలర్ తోటి పెట్టింది అబ్జర్వ్ చేయండి. లాస్ట్లో వీటన్నిటితోటి సింపుల్గా లింక్ చేస్తాను.
తర్వాత పౌరసత్వ శిక్షణ తర్వాత రాజకీయ పాలన, వాణిజ్య, వ్యాపార, వ్యవసాయ, పరిశ్రమ మొదలైన రంగాలకు కావలసిన నాయకత్వాన్ని తయారు చేయడం. నెక్స్ట్ మన నాగరికత సంస్కృతిని కాపాడాలి, అభివృద్ధి చేయాలి, అంతర్జాతీయ తత్వాన్ని పెంపొందించడం. ఓకే, ఈ 7 పాయింట్లను ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఒక విద్యార్థి దశ నుండి రాజకీయ నాయకుడుగా ఎలా మారతాడు ఒక విద్యార్థి అనేది ఆ రకంగా మనం లింక్ చేసుకుని గుర్తుపెట్టుకుందాం. మనకి ఈ పాయింట్లు అనేది గుర్తుండడం ఇంపార్టెంట్. ఒక విద్యార్థి ఉన్నాడు, చూడండి, ఒక విద్యార్థి ఉన్నాడు, మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలి. రాజకీయ నాయకుడు కావాలంటే మానసికంగా కానీ శారీరకంగా ఏ పరిస్థితులైనా ఎదుర్కోవాలి, దృఢంగా ఉండాలి. ఓకేనా? అదేవిధంగా రాజకీయ నాయకులకు కొత్త ఆలోచనలు కానీ నూతన భావాలు ఉంటాయి. ఓకేనా? నూతన భావాలు కలిగి ఉండాలి. నైతిక విలువలు కూడా ఉండాలి. ఓకేనా? రాజకీయ నాయకులకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం నైతిక విలువలు. నైతిక విలువలు కూడా ఉండాలి. శిక్షణ అంటే పౌరసత్వ శిక్షణ ఉండాలి. శిక్షణ మంచి శిక్షకుడై ఉండాలి, నేర్చుకున్న వ్యక్తి అయి ఉండాలి. ఓకేనా? అదేవిధంగా అప్పుడే రాజకీయ పరిపాలన కానీ నాయకుడు అవుతారు. రాజకీయ పరిపాలన తెలిసి నాయకుడు అవుతాడు. ఓకేనా? ఈ కీ పాయింట్స్. రాజకీయ పరిపాలన, నాయకుడు అవుతాడు. నాయకుడు అయిన తర్వాత అభివృద్ధి చేస్తాడు. ఏంటి? మన నాగరికతను, సంస్కృతిని కాపాడుతాడు, అదేవిధంగా అభివృద్ధి చేస్తాడు. అప్పుడు అంతర్జాతీయంగా మంచి పేరు వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. అంతర్జాతీయ తత్వాన్ని పెంపొందించుకోవడం. అర్థమైంది కదా? రాజకీయ నాయకుడు కావడానికి ముఖ్యమైన లక్షణం ఏంటి? మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి, మంచి కొత్త భావాలు, కొత్త ఆలోచనలు కలిగి ఉండాలి, నైతిక విలువలు ఉండాలి, మంచి శిక్షకుడై ఉండాలి. అప్పుడే రాజకీయ పరిపాలన గురించి ఐడియా వస్తుంది, మంచి నాయకుడు అవుతాడు. నాయకుడైన తర్వాత అభివృద్ధి చేస్తాడు, నాగరికత సంస్కృతిని కాపాడుతాడు, అభివృద్ధి చేస్తాడు, అంతర్జాతీయంగా పేరు వస్తుంది. ఇలా మనము ఒక చిన్న విద్యార్థి దశ నుండి రాజకీయ ప్రస్థానం, రాజకీయ నాయకుడు అయిన తర్వాత ఎలా ఉంటుందనేది ఒక చిన్న లింకప్ స్టోరీ ద్వారా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఈ పాయింట్స్ అనేవి విద్యా లక్ష్యాలు గుర్తుంటాయి, కీ పాయింట్స్ తోటి. నెక్స్ట్ ఈ కమిషన్ యొక్క సిఫారసులు చూడండి. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు 3 రకాలుగా ఉండాలి. ఎవరెవరు? ప్రొఫెసరు, రీడరు, లెక్చరర్. ఈ 3 రకాలుగా అధ్యాపకులు ఉండాలి అని అంటున్నారు. విశ్వవిద్యాలయాలు సమాజ మేధో కేంద్రాలుగా వర్ధిల్లాలి అని ఈ కమిషన్ సూచించింది. సమాజ మేధో కేంద్రాలు. నెక్స్ట్ విశ్వవిద్యాలయాల విద్యని ఉమ్మడి జాబితాలోకి మార్చాలి. అదేవిధంగా ఈ విద్యలో నాణ్యత ఉండాలి. విశ్వవిద్యాలయాల విద్యలో నాణ్యత ఉండాలి అంటే మాధ్యమిక విద్యను సంస్కరణ చేయాలి. 2 సంవత్సరాల డిగ్రీ కోర్సును కొనసాగించాలి. 2 years డిగ్రీ కోర్సు. ఎంఏ, ఎంఎస్సి, పిహెచ్డి ఈ కోర్సులలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో అర్హత పరీక్షలు నిర్వహించాలి. గ్రామీణ విశ్వవిద్యాలయాల ఏర్పాటు జరగాలి. విశ్వవిద్యాలయాల్లో ప్రాంతీయ భాషలోనే బోధన జరపాలి. ఈ విశ్వవిద్యాలయాలలో ప్రాంతీయ భాషలోనే బోధనలు జరపాలి. స్త్రీ విద్యాభివృద్ధికి మహిళా కళాశాలలు ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయాలి. విశ్వవిద్యాలయాల్లో పని దినాలు 180 రోజులు ఉండాలి. అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లో పరీక్షా విధానాన్ని సంస్కరణ చేయాలి. వ్యాసరూప ప్రశ్నల్లో ఆబ్జెక్టివ్ ప్రశ్నలను సమన్వయం చేయాలి. 70% కన్నా ఎక్కువ మార్కులు పొందిన వారిని గ్రేడ్ 1 గాను, 55 నుంచి 69% గ్రేడ్ 2 గాను, 40 నుంచి 54% పొందిన వారిని గ్రేడ్ 3 గాను ప్రకటించాలి. గ్రేస్ మార్కులు కలిపే విధానాన్ని రద్దు చేయాలి. ట్యుటోరియల్ బోధన విధానంలో ఒక్క ఉపాధ్యాయునికి 6 విద్యార్థులను కేటాయించాలి. ట్యుటోరియల్ బోధన విధానంలో 5 రకాల వృత్తి విద్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి. వృత్తి విద్యలు ఏమేంటి? 5 రకాల వృత్తి విద్యలు: వ్యవసాయం, వాణిజ్యం, ఇంజనీరింగ్, న్యాయశాస్త్రం, అదేవిధంగా వైద్య విద్య. ఈ 5 రకాల వృత్తి విద్యలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. విశ్వవిద్యాలయాల కార్యకలాపాలు సమన్వయం చేసి యూజీసీని ఏర్పాటు చేయాలి. ఓకేనా? ఇవన్నీ ఈ కమిషన్ యొక్క సిఫారసులు. సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ యొక్క సిఫారసులు, ముఖ్యమైన సిఫారసులు. ఇలా మనకు ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ యొక్క విద్యా లక్ష్యాలు కానీ
ఈ కమిషన్లో ఉండే 10 మంది సభ్యులు కానీ సిఫారసులు కానీ ఈజీగా ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు దీనికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఇచ్చినా కూడా ఆన్సర్ అనేది ఈజీగా చేయగలుగుతారు. ఇలాంటి టాపిక్స్ అనేవి కంప్లీట్గా 100% ట్రిక్స్తో డిఎస్సికి సంబంధించి షార్ట్ ట్రిక్ కోర్స్ మన యాప్లో అవైలబుల్గా ఉందండి. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరు ప్లేస్టోర్ నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసి ఈ లోగోతో కనిపిస్తుంది. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డిఎస్సికి సంబంధించి షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకోండి. మీకు 100% ఈజీగా అర్థం విధంగా ట్రిక్స్తో ప్రతి ఒక్క వీడియో ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరి సింపుల్గా అర్థమవుతాయి. ఎగ్జామ్కి మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అదేవిధంగా ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.